చేయడం వల్ల ఏంటంటే ఈ నిమ్మకాయ అండ్ సాల్ట్ అనేది ఏదైతే చికెన్ లో ఉన్న స్మెల్ కానీ అలాగే దానికి ఉన్న బ్లడ్ కానీ ఇవన్నీ కూడా బాగా నీట్ గా క్లీన్ అవుతుంది అనమాట. జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ సెజ్వాన్ సాస్ అండ్ 1 స్పూన్ పెప్పర్ పౌడర్ కావాలి. ఆ తర్వాత సచిన్ కోటే కదా అని చెప్పేసి వదిలేకుండా ఇలా మూత పెట్టాలి, లేకపోతే ముక్కలు ఎగిరిపోతాయి అనమాట. ఆ తర్వాత నాకు సంబంధం లేదు. సో ఈ 1 అవర్ వ్యారినేషన్ లో మనం ఖాళీ ఉండకుండా మన ఇంట్లో టీవీ చూడడం కానీ ఏదో ఒకటి చిన్న పనులు అనేది చేసుకోవచ్చు. నేనైతే మా బుడ్డదాన్ని చూడండి, బుడ్డదాంతో ఆడుకున్నాను. సో మా బుడ్డదాంతో కూడా అండ్ మనం ఎక్కడ కూడా ఫుడ్ కలర్ కానీ అలాంటిది ఏం యూజ్ చేయలేదు. అయినా కూడా చూడండి ఎంత నీట్గా ఫ్రై అవుతుంది. అండ్ మన పీసెస్ కొంచెం వైట్గా ఎందుకున్నాయంటే టోటల్ ఈ వీడియోలో వన్ ఆఫ్ ద సాటిస్ఫాక్షన్ థింగ్ ఏంటంటే ఇదే అనమాట. చూడండి ఎంత నీట్గా తింటున్నారో. మీరు కూడా మీ పిల్లలకి ఇలా ఫ్రై అవ్వగానే ఒక పీస్ చూసిర్రా గిట్టున్నాయో, మామూలుగా లేవు కదా, మట్టుంటుంది మనం చేస్తే లాలీపాప్స్ అనేది. చూడండి కలటానికి ఇది ఫ్రెండ్ ఫుడ్ అండ్ ఫామ్లో ఎలాగైతే ఉంటుందో ఆ రెసిపీని యూజ్ చేసి మనం చికెన్ లాలీపాప్స్ అనేది చేశాను ఫ్రెండ్స్. అండ్ ఈ రివ్యూ ఇచ్చే ముందు ఒకటి తక్కువైంది, అదేంటో తెలుసు కదా, బాలయ్య బ్రాండ్, జై బాలయ్య. ఆహా సూపర్ ఉంది ఫ్రెండ్స్ టేస్ట్. వీడియో కోసం అని చెప్తలేను, అసలు నాకు కుకింగే రాదు. సో అయినా కూడా స్టెప్ బై స్టెప్ ఈ సింపుల్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఈ లెవెల్లో చేశానంటే ఎంత నీట్గా ఉడికిందో చూడండి. సో లో ఫ్లేమ్లో పెట్టి మనం చేసాం కాబట్టి ఆహా. స్టార్టింగ్లో గివ్ అవే గురించి చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ఈ గివ్ అవే ఏంటంటే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సురేష్ బాబు ప్రొడక్షన్. సో ఈ ఛానల్లో మనం ఒక కొత్త ఫుడ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో దాని పేరే ఫుడ్ అండ్ డ్రింక్స్ ఎట్ హోమ్ అనమాట. సో ఇంట్లోనే ఫుడ్ వండుకొని మంచిగా పెగ్గేసుకుంటా తినుకుంటా చూపెట్టడమే ఈ వీడియో. అయితే మనకు ఫేమస్ యూట్యూబ్ ఛానల్స్లో ఏదైతే ఫుడ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారో దాంట్లలో నుంచి మనం రెసిపీస్ అనేది తీసుకొని యాజ్ ఇట్ ఈస్ ఇంట్లో చేయడానికి ట్రై చేస్తాం అనమాట. అండ్ అలాగే ఈ వీడియోలో నేను ఒక గివ్ అవే కూడా ఇవ్వాలనుకుంటున్నా ఫ్రెండ్స్. అదేంటంటే ఈ వీడియో కానీ 1000 లైక్స్ వచ్చాయి అనుకోండి. సో ఈ వీడియోలో ఏదైతే మనం ఫుడ్ వండుతున్నామో, ఏదైతే డ్రింక్స్ మనం చేస్తున్నామో దానికి అయ్యే కాస్టింగ్, అంటే ఎగ్జాంపుల్ చికెన్ తీసుకుంటే కానీ ఏదైనా ఫుడ్ వండడానికి ఏదైతే ఇంగ్రీడియంట్స్ వాడుతున్నామో దాని కాస్ట్ అంతా, అలాగే ఏదైతే మనం పెగ్ చేస్తున్నామో ఏదైతే మందు కాస్ట్ ఉందో సో అదంతా కూడా నేను మీకు గివ్ అవేగా ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ అది కూడా ఒకరికి కాదు ఫ్రెండ్స్, 10 మెంబర్స్కి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఆ విన్నింగ్ మీరు గెలుచుకోవాలంటే ఏం చేయాలంటే, ఈ గివ్ అవే మీరు గెలుచుకోవాలంటే ఏం చేయాలనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మొత్తానికి ప్లేట్లో ఒక 1 kg లాలీపాప్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో హాఫ్ నిమ్మకాయ పిండేసి ఆ తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను. ఆ తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం ఇదంతా మిక్స్ చేసి ఆ తర్వాత నీట్గా కడుక్కున్నాను ఫ్రెండ్స్. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ నిమ్మకాయ అండ్ సాల్ట్ అనేది ఏదైతే చికెన్లో ఉన్న స్మెల్ కానీ అలాగే దానికి ఉన్న బ్లడ్ కానీ ఇవన్నీ కూడా బాగా నీట్గా క్లీన్ అవుతుంది అనమాట. ఆ తర్వాత 1 స్పూన్ సాల్ట్ అలాగే 1 స్పూన్ వెనిగర్ వేసి బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ముక్కకి బొక్కకి మొత్తం అంటేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మ్యారినేషన్లో ఈ ముక్క అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది అనమాట. సో మనం ఏదైతే పీస్ తినేటప్పుడు కూడా చాలా స్మూత్గా ఉంటుంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ సెజ్వాన్ సాస్ అండ్ 1 స్పూన్ పెప్పర్ పౌడర్. సో ఇవన్నీ వేసుకొని మంచిగా మళ్ళీ మిక్సింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక దబిడి అన్నమాట. సో ఎంత మంచిగా ముక్కకి మిక్సింగ్ చేస్తే అంత మంచిది అనమాట. సో ఈ మసాలా అంతా కూడా ఏదైతే ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ముక్కకి బొక్కకి కూడా తాగాలి ఫ్రెండ్స్. మంచిగా మిక్స్ అవ్వాలి. ఆ తర్వాత సచిన్ కోటే కదా అని చెప్పేసి వదిలేకుండా ఇలా మూత పెట్టాలి, లేకపోతే ముక్కలు ఎగిరిపోతాయి అనమాట. ఆ తర్వాత నాకు సంబంధం లేదు. సో ఈ 1 అవర్ వ్యారినేషన్లో మనం ఖాళీ ఉండకుండా మన ఇంట్లో టీవీ చూడడం కానీ ఏదో ఒకటి చిన్న పనులు అనేది చేసుకోవచ్చు. నేనైతే మా బుడ్డదాన్ని చూడండి, బుడ్డదాంతో ఆడుకున్నాను. సో మా బుడ్డదాంతో ఎంత టైం అయినా కూడా అసలు తెలియదు. సో మామూలుడు కాదు, మామూలు అల్లరి చేయడు. చూడడానికి ఇట్లున్నాడు కానీ దిబిడే మనోడు, బాలయ్య ఫ్యాన్ అనమాట. సో జై బాలయ్య అంటాడు అనమాట అల్లరి చేసినప్పుడు. సో అలా ఎంజాయ్ చేసుకుంటా పిల్లలతోటి కూడా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో మొత్తానికి మ్యారినేషన్ అయిపోయింది ఫ్రెండ్స్. మన ముక్కలైతే ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఇక్కడే ఉన్నాయి. సో దీంట్లో 3 స్పూన్స్ ఆఫ్ మైదా పిండి,
అండ్ 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్. ఇవి 2 వేసిన తర్వాత ఇది మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఇది ఎప్పుడు వేయాలంటే మనం ఇంకా కుకింగ్ చేసుకుంటాం అన్నప్పుడు ఒక 10 మినిట్స్ ముందు వేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసి పక్కకు పెట్టాలన్నమాట. సో చూడండి ఎంత బాగా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్, ముక్కకి బొక్కకి ఈ పిండి ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అవ్వాలన్నమాట. చూస్తున్నారు కదా ఎలా మిక్స్ చేస్తున్నానో, ఎలా కలుపుతున్నానో. సో ఇలా ముక్కలలో కొంచెం బాగా ఇదంతా మసాలా పట్టేలాగా ఇలా మొత్తం మిక్స్ చేసి మళ్ళీ అంతా కూడా ముక్కలన్నీ మళ్ళీ ఒకసారి మొత్తం బాగా చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో. సో ఇలా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే ఈ మసాలా అనేది ముక్కలకి బాగా పడుతుంది అనమాట. అదైపోగానే కడాయి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ మీద. సో ఆయిల్ అనేది వేసుకోవాలా. ఆయిల్ ఏంటంటే మనకు ఏదైతే ఫ్రై చేయడానికి వేస్తున్నాం ముక్కలని మునిగే అంత వరకు ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం బాగా గరం అయ్యేలా చూసుకోవాలా. మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూడండి ముక్కలు ఎంత బాగా నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాను. సో అండ్ ఈ పీసెస్ అనేది ఇలా మీరు వేయాల్సి ఉంటుంది చూడండి. సో బొక్క అనేది పైకి ఉండాలా, ముక్క ఏమో లోపలికి మునగాలన్నమాట. సో బొక్క అంటే తెలుసు కదా, బోన్. సో ఈ బోన్స్ అనేది పైకి ఉండాలి అండ్ ముక్కలు బాగా లోపలికి వెళ్ళిపోవాలి. సో ఇలా లో ఫ్లేమ్లో మనం ఇదన్నీ కూడా పీసెస్ అన్ని దీంట్లో వేసేసుకుంటాం ఫ్రెండ్స్. అండ్ ఇలా మొత్తం ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఇమీడియట్గా ఈ పీసెస్ని అస్సలు కదిలియద్దు. సో అట్లీస్ట్ ఒక 2 మినిట్స్ మాత్రం ఇది ఫ్రై అవ్వాలా. సో ఆ ఫ్రై అయిన తర్వాత ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి పీసెస్. ఎందుకంటే ఇమీడియట్గా మీరు అవన్నీ ఒకసారి కదిలించారనుకోండి పీసెస్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది అనమాట. అంటే లాలీపాప్ షేప్స్ వేరే షేప్స్ అయిపోతాయి. అర్థమైంది కదా. ఆ తర్వాత మెల్లమెల్లగా ఫ్రై చేసుకోవాలి మొత్తం కూడా లో ఫ్లేమ్ మీద. చూడండి పీసెస్ ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో, చూడండి కలర్ కూడా. సో అండ్ మనం ఎక్కడ కూడా ఫుడ్ కలర్ కానీ అలాంటిది ఏమి యూజ్ చేయలేదు, అయినా కూడా చూడండి ఎంత నీట్గా ఫ్రై అవుతుంది. అండ్ మన పీసెస్ కొంచెం వైట్గా ఎందుకున్నాయంటే ఫుడ్ కలర్ మనం వేయట్లేదు కాబట్టి. చూడండి ఎలా ఫ్రై అయ్యాయో. సో ఇలా ఫ్రై చేసిన ఈ పీసెస్ అనేది మంచిగా ప్లేట్లో తీసేసుకోవాలి. సో ఇలా తీసేసుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చాయో పీసెస్ అనేది. అండ్ బ్యాక్గ్రౌండ్లో మీకు సౌండ్ వినపడుతుంది కదా, మా బుడ్డోడు ఆల్రెడీ ఏడుస్తున్నారు చిక్కి కావాలని. చూడండి మొత్తానికి చిక్కి ఇచ్చాను. అండ్ ఈ ఫ్రై అయిన పీసెస్ కూడా సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్. టేస్ట్ మెయిన్గా పిల్లలకి అయితే బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఎక్కువ స్పైస్ ఉండదు కాబట్టి. అండ్ చూడండి మా బుడ్డోడు ఎలా లాగిస్తున్నాడు. టోటల్ ఈ వీడియోలో వన్ ఆఫ్ ద సాటిస్ఫాక్షన్ థింగ్ ఏంటంటే ఇదే అనమాట. చూడండి ఎంత నీట్గా తింటున్నారో. మీరు కూడా మీ పిల్లలకి ఇలా ఫ్రై అవ్వగానే ఒక పీస్ ఇచ్చేయండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే దీంట్లో ఎలాంటి మేకప్ వేయలే, ఎలాంటి సాస్ కానీ ఇంకా స్పైసెస్ అనేది యాడ్ చేయలేదు. సో సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కూడా టేస్ట్. దెన్ అది అయిపోయిన తర్వాత 2 స్పూన్ నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ అనేది మనం మళ్ళీ కడాయిలో వేసేసుకోవాలి. అండ్ ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొన్ని వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి, అదే గార్లిక్ అంటారు కదా. ఇవి వేసేసుకొని తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆఫ్టర్ దట్ మిర్చి వేసుకోవాలన్నమాట, కట్ చేసిన మిరపకాయలు. సో ఇది మాత్రం మనకి ఎంత స్పైస్ కావాలంటే అని వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు వేసుకోవాలి, అంటే ఆనియన్స్, అదే ఎర్రగడ్డలు. ఆ తర్వాత క్యాప్సికమ్. సో ఈ క్యాప్సికమ్ కూడా మనకు కావాల్సినంత వేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోతుంది ఇది. నెక్స్ట్ 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ షెజ్వాన్ సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్. ఆ తర్వాత కొంచెం సాల్ట్, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మనకు స్పైస్ కానీ ఉప్పు అనేది అన్నీ కూడా ఇక్కడే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మనకి ఎంత కావాలనేది. ఆ తర్వాత 1 స్పూన్లో 3 స్పూన్స్ ఆఫ్ వాటర్ కార్న్ఫ్లవర్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఇందులో వేసేయాలన్నమాట. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మనకు స్పైసెస్ అన్ని సరిపోయినాయి అనిపించిన తర్వాత పీసెస్ అనేది దీంట్లో వేసేసుకోవాలి. సో పీసెస్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం ఫైర్ కొంచెం పెద్ద ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఈ పీసెస్ అన్ని కూడా బాగా తొందరగా ఫ్రై అవుతాయి, ఆ మసాలా అంతా కూడా దీనికి బాగా పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా మిక్స్ చేస్తున్నాను. ఖతం, అంతే ఫ్రెండ్స్. మొత్తానికి లాలీపాప్స్ అయిపోయినాయి, ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను మంచిగా. చూసిర్రా గిట్లున్నాయో, మామూలుగా లేవు కదా, మట్టుంటుంది మనం చేస్తే లాలీపాప్స్ అనేది. చూడండి కలర్ ఎంత నీట్గా వచ్చిందో. అండ్ ఇక్కడ ఎక్కడ కూడా మనం కలర్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఏం వాడలే. సో మొత్తానికి ఇది ఫ్రెండ్ ఫుడ్ అండ్ ఫామ్లో ఎలాగైతే ఉంటుందో ఆ రెసిపీని యూస్ చేసి మనం చికెన్ లాలీపాప్స్ అనేది చేశాను ఫ్రెండ్స్. అయితే నా కుకింగ్ అనేది అస్సలు రాదు ఫ్రెండ్స్, అయినా కూడా ఈ రేంజ్లో చేశానంటే కొంచెం కుకింగ్ వచ్చిన వాళ్ళు ఏ రేంజ్లో చేయొచ్చో జస్ట్ ఒక్కసారి ఉంచుకోండి. అండ్ ఇప్పుడు దీన్ని తినేసి దీని రివ్యూ అనేది నేను చెప్తాను. అండ్ ఈ రివ్యూ ఇచ్చే ముందు ఒకటి తక్కువైంది, అదేంటో తెలుసు కదా, బాలయ్య బ్రాండ్, జై బాలయ్య 60 ml పెగ్ ఫ్రెండ్స్.
ఇప్పుడు మనం చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందా లేదా ఫెయిల్ అయిందా అనేది ఇప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ పీస్ తీసుకొని టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. ఆహా, సూపర్ ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ వీడియో కోసం అని చెప్తలేను, అసలు నాకు కుకింగే రాదు. సో అయినా కూడా స్టెప్ బై స్టెప్ ఈ సింపుల్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఈ లెవెల్లో చేశానంటే గ్రేటే. రెస్టారెంట్ లెవెల్ టేస్ట్ ఉంది, అది కూడా ఇంట్లో. మళ్ళీ ఇందులో మనం కలర్ అలాంటి ఏవి యాడ్ చేయలేదు. టోటల్ కూడా మొత్తం సింపుల్ స్టెప్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోటి చేశాను. స్పైస్ కూడా భలే సెట్ అయింది. మందులోకి అయితే ఇంకా మస్తు ఉంటుంది టేస్ట్ ఇది. ఆహా, ముక్క కూడా చూడండి లోపల ఎంత నీట్గా ఉడికిందో చూడండి. సో లో ఫ్లేమ్లో పెట్టి మనం చేసాం కాబట్టి చాలా బాగా ఉడికింది. టేస్ట్ కానీ స్పైస్ ఎవ్రీథింగ్ సూపర్ ఉంది. ఫుడ్ అండ్ ఫార్మ్స్లో అంకుల్ అంటారు కదా, జంపర్ మే బంపర్ అన్నట్టు టేస్ట్. ఇంకా మనం తగ్గేది లేదు, మ్యాక్కి మైదా పిండి అన్నట్టు రఫ్ ఆడించాల్సిందే. ఇప్పుడు పెగ్ కూడా వేసి పెగ్లో ఇది స్టఫ్గా తిని దాని టేస్ట్లో అందు కూడా చెప్తా. సో ఫస్ట్ పెగ్ వేయాలంటే పూజ చేయాలి తెలుసు కదా. సో తెలంగాణలో తాగే ముందు ఇలాగా 3 సార్లు కింద చుక్కలు వేస్తారు. సో అంటే ఇది ఎందుకు చేస్తారని మీరు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లో పెట్టండి. సో లెట్స్ స్టార్ట్. ఆహా, స్మూత్ ఉంది. బాలయ్య బ్రాండ్ మంచిగా 60 ml కలిపి ఐస్ క్యూబ్స్ వేసి నీట్గా మిక్స్ చేసిన. దిబ్బడే. లైఫ్ ఈజ్ టు టేస్ట్ నాట్ టు వేస్ట్ అంటారు తెలుసు కదా. బయట అక్కడ ఇక్కడ వెళ్ళి ఇబ్బంది లేకుండా ఇంట్లోనే సింపుల్ ఇలా మనం చేసుకొని ఇంట్లో వాళ్ళకి తినిపించచ్చు, తర్వాత మనం కూడా తినచ్చు. అండ్ ఎవరికైతే ఆల్కహాల్ ఇబ్బందిగా ఉంటుంది ఇంట్లో వాళ్ళు అవాయిడ్ చేయండి. అండ్ పాసిబుల్ ఉన్న వాళ్ళు ఇలా ఆల్కహాల్తో కూడా తింటుంటే మజా అన్నట్టుంటుంది. చూడండి ఎంత నీట్గా ఫ్రై అనేది చూడండి పీస్. మస్ట్ ట్రై ఫ్రెండ్స్. వీకెండ్స్లో ఇంట్లో ట్రై చేయండి విత్ ఫ్యామిలీ తోటి. వీడియో స్టార్టింగ్లో గివ్ అవే గురించి చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ఈ గివ్ అవే ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఫుడ్కి ఎంట్రన్స్కి ఇప్పుడు ఇదంతా నేను ఖర్చు అయినో ఈ అమౌంట్ అంతా కూడా నేను గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను. అది కూడా ఒక్కరికి కాదు, 10 మెంబర్స్కి ఇవ్వాలనుకుంటున్నాను. సో దీన్ని నిజంగా ఇస్తాను, అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే దీనికి ఉన్న చిన్న కండిషన్ ఏంటంటే, ఈ వీడియోకి కానీ 1000 లైక్స్ వస్తే నేను కంపల్సరీ ఇస్తాను. అయితే ఇప్పుడు దీనికి ఖర్చు ఎంత అయిందంటే, చికెన్ లాలీపాప్స్ వచ్చేసి 400 రూపీస్ అయింది ఫ్రెండ్స్ కేజీ. కానీ నేను ఇప్పుడు ½ కేజీ వండాను, ఇంకా ½ కేజీ రేపటి కోసం మళ్ళీ అట్లా ఉంచాను. అండ్ మ్యాన్షన్ హౌస్ వచ్చేసి 180 రూపీస్. సో ఇక్కడికే 580 అయింది. అండ్ మనకి సాసులు గీసులు గ్యాస్ అంతా కూడా కలుపుకుంటే ఒక 100-120 రూపీస్ వేసుకున్నా కూడా టోటల్ 700 రూపీస్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ 700 అనేది 10 మెంబర్స్కి నేను గివ్ అవేగా ఇస్తాను. అయితే చిన్న కండిషన్ ఏంటంటే, వాళ్ళు కామెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ది బెస్ట్ కామెంట్ చేస్తారో సో వాళ్ళకి నేను ఈ గివ్ అవే అనేది ఇస్తాను. అండ్ ఈ కామెంట్స్ అనేది మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వచ్చు, లేదా ఈ వీడియో ఎలా ఉందని ఇవ్వచ్చు, ఏదైనా పాజిటివ్ కానీ ఏదైనా ఎంకరేజ్మెంట్గా ఇలాంటివి ఏదైనా క్రియేటివ్ కానీ డిఫరెంట్ కామెంట్స్ కూడా చేయొచ్చు. అండ్ ఇంకో చిన్న లాజిక్ ఏంటంటే, ఇంట్లో ఎవరైతే నేను ఈ 10 మెంబర్స్ సెలెక్ట్ చేస్తానో వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి. సో కామెంట్ చేసి వాళ్ళు సబ్స్క్రైబర్ అయి ఉంటే వాళ్ళకి నేను ఈ గివ్ అవే అనేది ఇస్తాను. అది కూడా 10 మెంబర్స్కి ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫాలో, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.
నెక్స్ట్ ఇంకో వీడియో తోటి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ తోటి అంటే ఇంకా మంచి క్రియేటివ్గా వీడియో అనేది తీయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. యాజ్ ఆఫ్ నౌ బాయ్.